జై శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఇవాళ ఇంకొక చిన్న టాపిక్ ఫ్రెండ్స్ గురించి. స్ట్రాంగెస్ట్ టాపిక్ అనుకోవాలి. బికాస్ మన లైఫ్లో ఖచ్చితంగా మనకు ఫ్రెండ్స్ ఉండాలి. బికాస్ అమ్మ నాన్నకి చెప్పుకోలేనివి కూడా ప్రాబ్లమ్స్ అయినా సరే, ఇష్టాలైనా సరే, కష్టాలైనా సరే ఫ్రెండ్స్కి చెప్పుకునేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా లైఫ్లో ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉండాలి. నా లైఫ్లో నా సర్కిల్ ఆర్ట్స్ స్టూడెంట్ అనమాట. నేను బీకామ్ కంప్యూటర్స్, ఎంబీఏ హెచ్ఆర్ఏ. సో నా సర్కిల్ ఏంటంటే కంప్లీట్గా అమ్మాయిలు. ఏ కాలేజ్ కోఎడ్ కాలేజ్ కాదనమాట, మొత్తం గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అట్లా అనమాట. సో ఫ్రెండ్స్లో ఏదైనా ప్రాబ్లం అంటే ఫ్రెండ్స్లో అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు అందరూ అమ్మాయిలే. హాస్పిటల్లో అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, సివిల్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అంటే మండల ఆఫీస్ అట్లా ఉంటాయి కదా, అందులో వర్క్ చేసేవాళ్ళు, అట్లా జాబ్స్ వచ్చిన వాళ్ళు అనమాట. పర్టికులర్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. నేను యాజ్ ఏ ఎంబీఏ అంటే అడ్మిన్లో సిస్టమ్ వర్క్ నాది. అంటే నార్మల్ వీళ్ళ స్పెషలైజేషన్స్ కాకుండా యాజ్ ఏ వీళ్ళందరిది ఒక డెసిగ్నేషన్స్ అయితే, నా లైఫ్ ఒక విక్టిమ్ లైఫ్ నాది. అంటే ఒక బాధితురాలు అని అంటారు కదా, అది. సో నా ఫ్రెండ్స్ త్రూ అంటే కొన్ని సంవత్సరాలు నాకు ఇద్దరు కొడుకులు. యాక్చువల్గా అయితే నేను అమ్మాయిని కాదు, అమ్మని, ఇద్దరు కొడుకులు. సో వాళ్ళ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే కొంచెం చాలా ట్రబుల్స్ వచ్చినాయో సింగిల్గా నేను ఎదుర్కొంటూ ఇప్పటివరకు అయితే స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ అయిందనుకోండి. ఫ్రెండ్స్తో సజెషన్స్ కానీ ఏంది అనేది. సో మెయిన్ మీకు ఒక స్టోరీ నా లైఫ్లో జరిగింది చెప్తున్నా. నాకు కొన్ని సిచ్యువేషన్స్ అంటే హరాస్మెంట్స్ బాగుంటుండే, చాలా ప్రాబ్లం అయిపోతుండే, చాలా కష్టాలు. ఇంకా చెప్పొద్దు కానీ సైబర్ క్రైమ్ అనేది ఒకటి నా లైఫ్లో ప్లాన్డ్గా ఒక క్రైమ్ జరిగింది. ఫేస్ చేసుకున్నా. సూసైడ్ వరకే పోయితుండే. 2-3 సార్లు సూసైడ్ వరకు పోయినాం. లాస్ట్ సూసైడ్ చేసుకునేటప్పుడు సూసైడ్ లెటర్ రాసి, ఈ విషయం ఈవెన్ మా అమ్మ మా నాన్నకు కూడా తెలియదు ఇప్పటివరకు. నేను వీడియో చేస్తుంది 2025 ఆగస్ట్ 3, ఇవాళ ఆగస్ట్ 3. ఇది ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్. ఇప్పటిదాకా అమ్మ నాన్నకు తెలియదు. ఆ రోజు ఏదైతే సూసైడ్ నోట్ రాసినో క్లియర్గా రాసినుండే, ఇట్లా ప్రాబ్లం వస్తుంది ఇది అనేసి. కానీ ఒక్కటి మనసులో ఏమనిపించిన ఉండే అంటే, కనీసం నా ఫ్రెండ్స్ కన్నా తెలవాలి. బికాస్ నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది, అంటే ఊరేసుకుని చనిపోయింది. నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ నా పక్కన, అంటే చాలా క్లోజెస్ట్ అనమాట. అక్కడ ఏం జరిగింది ఏంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఒక్క డౌరీ విషయంలో అట్లా జరిగింది అనేసి మాత్రమే తెలుసు. కానీ ఎవరు చేసింది అనేది తెలియదు. నా ఫ్రెండ్స్కి నా గురించి తెలవాలి, నా ప్రాబ్లం ఏందో తెలవాలి, ఎందుకు అనేది అని నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టిన. ఏదైతే సూసైడ్ నోట్ ఉందో వాట్సాప్ గ్రూప్లో పెట్టేసినా ఊరుకున్నా అంతే. లాస్ట్ టైం అనమాట అది నాకు. అది ఇక లాస్ట్ మార్నింగ్ లేచే వరకు ఆల్మోస్ట్ కొన్ని కాల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, నైట్ మొత్తం ఉన్నాయి. మిడ్నైట్ 2 o'clock, 3 o'clock, 1 o'clock. నేను మార్నింగ్ దగ్గర 12 o'clock అరౌండ్ అట్లా నిద్ర లేచినప్పుడు ఇంకా అంటే ఎవ్వరు లేరు, సింగిల్గా, అంటే నేను, పిల్లలు, అంతే. ఇంకా ఎవరి వల్ల అయితే నేను ప్రాబ్లం ఫేస్ చేసి సూసైడ్ చేసుకున్నాను, వాళ్ళు గొళ్ళాలు పెట్టుకొని బయట నుంచి గడి పెట్టేసుకొని మరీ వెళ్ళిపోయినారు అనమాట. సో పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ మెసేజ్లు చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇంత నా గురించి ఆలోచిస్తున్నారు, నా ఫ్రెండ్స్ నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్ అనే కాదు, అమ్మ నాన్న ప్లస్ నచ్చే వాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, చదువుకున్న చదువైనా సరే, ఇవన్నీ వృధా పోతాయి కదా ఒకసారి సూసైడ్ అయిపోయిందంటే. సో ఆ రోజు ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేచి ఐఎమ్ ఓకే, నేను ఇంకొకసారి ఇటువంటి డెసిషన్ తీసుకోను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి, యాజ్ ఏ గురు భక్త్ కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి ముందు, అమ్మవారి ముందు ఒక చిన్న అంటే ఒక మాట ఇవ్వడం జరిగింది దేవుడితో. నేను అసలుకి సూసైడ్స్ అనేది వాటి దగ్గరికి పోను. ఇంకా పిల్లలు ఆల్మోస్ట్ 9 months, నా చిన్న కొడుకు 9 months ఉండే అప్పుడు 2020 అరౌండ్లో. సో అప్పుడు ఇచ్చేసిన
మాట చెప్పుకున్నా ఏంలే, నా లైఫ్లో ఏదైతే క్రైమ్ జరుగుతుందో, ఎంత కర్మ నేను అనుభవించాలో అంత కర్మ నేను ఈ మాటల రూపంలో, ఈ నిందల రూపంలో, ఈ క్రైమ్ ఏదైతే ఉందో ఇది ఉంది. కానీ నన్ను మాత్రం, నా దగ్గర వరకు మాత్రం ఎవరిని రానివ్వద్దు. నాకు మాత్రం ఎటువంటి వాళ్ళతో ఇబ్బంది జరగవద్దు. నా మీద పడ్డ నింద ఏదైతే ఉందో అది తొలగిపోయి నా మంచితనం అనేది సొసైటీకి తెలవాలి కదా. మంచి ఎట్లయినా మంచి పేరే మోయాలి. చెడు అనేది దేవుడికి అప్పచెప్పేద్దాం, మనకొద్దు చెడు గురించి. మంచికి మాత్రం ఖచ్చితంగా సొసైటీలో గెలుపు ఉండాలి. ఖచ్చితంగా అది మంచి అన్న విషయం సొసైటీకి తెలవాలి. సో ఇదే మాట అనుకొని దేవుడికి దండం పెట్టుకున్నా, ఎంత బాధ అనిపించినా, ఏడ్చినా, ఏది చేసినా కానీ దేవుడి ముందటనే ఉంటుండే, ఎవరు చెప్పకపోతుండే. ఫ్రెండ్స్లో ఆ కాల్స్ వచ్చినాయి చూసిండ్రా, దాంట్లో నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఇంటర్లో అట్లా అనమాట. నాకు దానికి అసలుకి పడకపోతుండే, నిజం చెప్పాలంటే పడకపోతుండే. కానీ ఆ టైంలో అంటే ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అయినా సరే, ఫ్రెషర్స్ పార్టీ అయినా సరే, ఫుల్ డూమ్ ఉంటుండే కదా. అంటే మేము పర్ఫామ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు రావద్దు, వేరే వాళ్ళు పర్ఫామ్ చేసినా వీళ్ళు రావద్దు, అట్లుంటుండే కదా అప్పట్లో. ఇప్పుడు కూడా అట్నే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో కొంచెం టిట్ ఫర్ టాట్ ఉంటుండే అనమాట ఆ ఫ్రెండ్కి నాకు. సో అదే నా కోసం ఎక్కువ కాల్స్ చేసింది చూడండి. అంటే ఎంత పడకపోయినా కానీ కాంటాక్ట్లో అయితే ఉంటాం కదా. సో అట్లా కాంటాక్ట్లు ఉంటే మార్నింగ్ వరకు దానికి వచ్చిన మెసేజ్లు, తర్వాత 3 years తర్వాత, 3 సంవత్సరాల తర్వాత స్పెషల్గా నా కోసమని వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టారు. ఇది ఒంటరిగా అయిపోయింది, దీని లైఫ్లో ఏందో అందరూ బాగుంటారు, దీని లైఫ్ చాలా బాగుంటుంది అని అనుకునేటోళ్ళకి అందరికీ దీని లైఫ్ ఎందుకు ఇట్లా ఇంత ప్రాబ్లమెటిక్గా అయ్యింది అన్నట్టు వాళ్ళంతకు వాళ్ళు నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని ఉంది, చాలా నేను మిస్ అవుతున్నా అని ఒక్క మాట చెప్పినందుకు వాళ్ళు స్పెషల్గా గెట్ టుగెదర్ ప్లాన్ చేసి రప్పించనుండే. అప్పుడు ఏది రంజాన్ టైం అనమాట. సో కిడ్స్ని కార్లో వదిలిపెట్టి, అంటే అప్పటికి ఆల్మోస్ట్ ధైర్యం వచ్చేసింది. ఇంకా ఒకప్పుడు బెండయి ఎంత దెబ్బలు, ఎంత మ్యాన్ హ్యాండిలింగ్ అయినా సరే, ఎంత మెంటల్ టార్చర్ అయినా సరే భరించినా కానీ ఆఫ్టర్ 3 to 4 years విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సజెషన్స్ కానీ కొన్ని వెళ్తుండేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఇది అని చెప్తే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని బట్టి కొంచెం మైండ్ బాగా స్ట్రాంగ్ అయ్యి, తర్వాత 3 years తర్వాత పిల్లల్ని కార్లో వదిలిపెట్టి హ్యాండ్ ఓవర్ ఇచ్చి నేను ఫ్రెండ్స్ని కలిస్తే ఆ రోజు ఆనాడు సూసైడ్ లెటర్ 3-4 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ ముందున్నది. ఆ ఫీల్ ఎట్లుంటుంది తెలుసా. మన గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారు అంటే ఫ్రెండ్స్తో నార్మల్గా హసి ఖుషీగా ఎంజాయ్మెంట్ అనేది వేరు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో పాటు ఉంటారు చూసినావా, అది వేరు. సో నా ఫ్రెండ్స్ నాకు అట్లా సపోర్టివ్గా ఉంటారు. కోర్స్ మీ ఫ్రెండ్స్ కూడా అట్లా మీకు సపోర్టివ్గా ఉండేటోళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఉంటారు ఖచ్చితంగా. సో మొన్న అంటే నేనేంటంటే టిట్ ఫర్ టాట్ ఇచ్చే రకం, ఎవరిని ఏం ఫేస్ టు ఫేస్గా నేను ఎవరిని ఏమన్నా. అండ్ నన్ను వన్ మోర్ థింగ్, ప్రతి అమ్మాయికి ఇచ్చే సజెషన్ కూడా మీరు నిదానంగా ఉండండి, పేషెన్స్గా ఉండండి, ఖచ్చితంగా నిజం గెలుస్తుంది. మీకు ఎటువంటి హరాస్మెంట్ ఉన్నా సరే మీరు పద్ధతిగా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా నిజం గెలుస్తుంది, మీరు గెలుస్తారు మీరు పద్ధతిగా ఉన్నప్పుడు. సో భయపడద్దు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, ఫేస్ టు ఫేస్గా ఏది ఉన్నా సరే నిదానంగా. కృష్ణుడు చెప్తాడు కదా, స్వయాన కృష్ణ భగవానుడు చెప్తాడు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి అనేసి. సో కామ్గా ఉండి ప్రతిదానికి మన యూనివర్స్కి చెప్పుకుంటూ, అమ్మవారు ఉంది కదా దేవుడికి చెప్పుకుంటూ మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకుంటూ రావాలి. దేనికి కూడా ఇబ్బంది పడద్దు. ఈ రోజులో ఇట్లా టిట్ ఫర్ టాట్ ఇస్తుంటే ఎవరెవరో ఏవేవో వీడియోలు తీసి ఏవేవో కథలు చేసి మన గురించి వాట్సాప్లలో ఆడియో అంటే వాయిస్ మెసేజ్లు పెట్టి, ఈ మెసేజ్ కూడా ఒక ట్రస్ట్లో జరిగింది అనమాట. అంటే ఒక గుడి ట్రస్ట్, అది అంటే గవర్నమెంట్ కిందకి లేదు. ఆ గుడి వాళ్ళది కూడా ఒకరి మీద కంప్లైంట్ అయిందంట. ఏదైతే హరాస్మెంట్ లైఫ్లో అయిందో ఆ హరాస్మెంట్లో అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. సో అతని గురించి కూడా కంప్లైంట్ అయితే ఆ గుడి వాళ్ళు కొంచెం ఏమంటారు మిస్అండర్స్టాండ్ తోటి వాళ్ళు పెట్టిన
అంటే మేనేజ్మెంట్ కాదు, కింద కింద కొంతమంది ఇక దౌర్జన్యంగా చాలా రోజుల నుంచి పనిచేసిన వాళ్ళు ఇక ఉంటుంది కదా, వాళ్ళు పెట్టినవి ఫటాఫట్ ఫ్రెండ్స్కి తెలిసింది. అందులో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారనమాట, అంటే ఆ గ్రూప్లో. సో సాయంత్రము నా కోసం టెంపుల్కి వచ్చి మా ఫ్రెండ్ అంతా ఓకేనా అని అడిగి, అంతా ఓకే. బయటికి వచ్చినాక అంటే టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఏమంటుంది, నిన్నే ఎందుకు టార్గెట్ చేసారు, మన జోలికి ఎందుకు వస్తున్నారు అంటే. ఇప్పుడు నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదబ్బా, నిజం నిలకడగా మాట్లాడితే ఎవ్వరికి నచ్చదు. సో ఒక 10 మంది మన మీద 10 మాటలు లేనిపోని మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోలే మనం లొంగే రకాలం కావని. మనం లొంగే రకాలం కాదు, ఎదుటోడు లొంగినా యూజ్ చేసుకునే రకాలం కావు. సో మనకంటూ ఒక కమిట్మెంట్స్ ఉన్నాయి, మనకంటూ ఒక యూనిక్ యాటిట్యూడ్ ఉంది. సో చిల్లర ఉండే వాళ్ళు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, వాళ్ళ యాటిట్యూడ్ అనేది కొంచెం తేడాగా ఉందనుకో, వాళ్ళు లేనిపోనివే మాట్లాడతారు. మనం పట్టించుకోవద్దు. మన రూట్లో మనం పద్ధతిగా ఉన్నప్పుడు మనమే బాడమేగా ఎవరిని పట్టించుకోవద్దు. సో మా ఫ్రెండ్కి హ్యాపీగా నవ్వుకుంటా ఆహా ఇట్లా జరిగిందా, ఓకే అట్లా జరిగింది, అది పక్కా పెట్టు, మొత్తానికి అయితే నా కోసం నువ్వు ఫీల్ అయినావు. ఇక కిక్ ఎట్లుంటుంది చెప్పు, మన కోసం మన ఫ్రెండ్స్ వస్తే. రియల్లీ ఐ లవ్ మై ఫ్రెండ్స్ సో మచ్, నిజంగా చెప్తున్నా కదా. ఇవాళ ఎవరైతే నైట్ మొత్తం నాకు దానికి కొంచెం పడకపోతుండే అయినా సరే నా కోసం కాల్ చేసి నా కోసం ఆలోచించిందని చెప్పినా కదా, నేను పేరు చెప్పేస్తున్నా. సత్య నా ఫ్రెండ్, వీడియోలో లైవ్ వీడియోలో చెప్తున్నాను నేను ఇప్పుడు. సత్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ లెజెండ్ లాగా నిలబడేంత సిచ్యువేషన్లో నేనున్నా ఇప్పుడు. ఆ రోజు అట్లా ప్రాబ్లం ఫేస్ చేసి, ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏదో ఒక కథలు అయితేనే ఉన్నాయి, కానీ ఎదిరిస్తూనే ఉన్నా. ఎందుకు అంటే ఇంకొక ఆడపిల్ల జోలికి వీళ్ళు పోవద్దు చూడు. అఫ్కోర్స్ నేను బిలో మిడిల్ క్లాస్, నాది వాస్తవానికి అయితే ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో బిలో మిడిల్ క్లాస్. అంటే ఎవ్వరు వీళ్ళకుండరు, వీళ్ళు పిఎస్ తరఫు నుంచి అయినా సరే, పొలిటికల్గా అయినా సరే వీళ్ళకి ఏమంతగా లేదు, వీళ్ళని ఎట్లా పడితే అట్లా ఆట ఆడియచ్చు అంటే కాదు. అది సొసైటీ ఉంది, సొసైటీలో జనాలు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ప్రతి మనిషిలో మంచితనం ఉంది. ఆ మంచి అనేది నా విషయంలో చాలామంది హెల్ప్కి వస్తారు కూడా, బికాజ్ నేను అందరి గురించి ఆలోచిస్తున్నా కదా. మీ అక్క చెల్లెళ్ళకు కూడా ఏ విషయంలో అయినా, ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పేస్తున్నా, ఈ మార్ఫింగ్లని, ఈ ఫోటో మార్ఫింగ్లని, ఈ సోషల్ మీడియాలలో లేనిపోయి ఈ గూగుల్లో కొన్ని సైట్లలో పోస్టులు చేసుకుంటూ పోతూ ఉన్నారు కదా. ఈ ఏ సైట్లలో పిచ్చి సైట్లలో మీ ఫోటోలు పోస్ట్ చేసినంత మాత్రాన, మీ వీడియోలు మార్ఫింగ్ చేసినంత మాత్రాన, ఎవడెవడో లత్కోరగాళ్ళు లేనిపోనే మాట్లాడినంత మాత్రాన మీ క్యారెక్టర్ అయితే చెడు కాదు. అర్థమైందా? ఇయ్యాల కాదు రేపు మీ క్యారెక్టర్ పద్ధతి అనేది ఖచ్చితంగా దేవుడు సొసైటీకి చూపిస్తాడు. కానీ మీరు పేషెన్స్గా ఉండి ఆ ప్రాబ్లమ్ని, ఆ నెగిటివ్ నిందలని ఫేస్ చేసేంత ధైర్యం మీ అంటారు కదా, జిగర్లో దమ్ము ఉండాలి. బికాస్ నిజం అనేది ఖచ్చితంగా గెలిపియాలి. చూడండి, ఇట్లనే రొటీన్ అవుతూ ఉంది అంటే పెట్టగిపోతారు తెలుసా. నిజం చెప్పురు, ఎవరో సైట్లలో పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ చెడైపోద్దా? ఎవడో ఏదో అనుకున్నంత మాత్రాన మీ క్యారెక్టర్ చెడైపోద్దా? ఇంటికి వచ్చి ఎవడు చూడాడు, మన ఇంట్లో మన పద్ధతి ఏందనేది ఎవడు చూడడు. బయట ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, అది వాళ్ళ బుద్ధి, వాళ్ళు చేసే క్రైమ్ అది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు చేసేది ఏదైతే చెడ్డ పనులు ఉంటాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు నానా తీరుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళు సేవ్ అవ్వడం కోసం ఒకరికి 10 మందికి బదలాం చేయమని చెప్పి ఏడికి పోయినా సరే ఇప్పుడు ఏదేదో అంటే మాత్రం ఏం జరుగుతుంది? అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి తెలుసా. దేవుడితోటి పోలీస్ డిపార్ట్మెంట్ మనకు కాల్స్ వచ్చినా సరే, మనం వేరే ఎవరితో మాట్లాడినా సరే, మనం నడిచే నడకైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవడో ఏదో మాట్లాడినంత మాత్రాన వీళ్ళకి తెలియకుండా పోదుగా.
నిజం అనేది గెలవకుండా పోదుగా. సో అందుకనే అమ్మాయిలు భయపడద్దు, బాధ కూడా పడద్దు, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఇదే. చెప్తున్నా కదా, మీ సేఫ్గా మంచిగా చదువుకోండి, మంచిగా జాబ్స్ చేసుకోండి, మీ అన్నాదమ్ముళ్ళతో, మీ అక్క చెల్లెలతో, మీ ఫ్రెండ్స్తో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో, మీ లైఫ్ గోల్స్తో మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఈ పోలీస్ స్టేషన్కి పోతే దగ్గర మగవాళ్ళవేమో ఈ లైసెన్స్ ఇష్యూస్ అని, లేకపోతే యాక్సిడెంట్స్ ఇష్యూస్ అని, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదు అని, ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి. మగవాళ్ళది కొట్లాటలు అవి ఇవి అని. అమ్మాయిలవి ఏ కేసులు వస్తాయి తెలుసా? వాళ్ళవి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫొటోస్ ఎడిట్ చేసి ఎవరో ఏదో లేనిపోయి రూమర్ క్రియేట్ చేస్తున్నారని. నిజం చెప్తున్నా కదా, ఇవి జరిగేవి పోలీస్ స్టేషన్లల్లో. హస్బెండ్ త్రూ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయని. వాస్తవానికి వీళ్ళకంటూ ఏం ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసేటివే ఉంటాయి వీళ్ళకి, ఆడవాళ్ళకు వచ్చేవి ప్రాబ్లమ్స్. అంటే ఉన్న దగ్గర ఉండనియకుండా లేనిపోనివి, అంటే సింపుల్ లైఫ్ని కాస్త క్రిటికల్ చేస్తున్నట్టే కదా. అవన్నీ పట్టించుకోకుండా ఆడవాళ్ళు సొసైటీలో ఈ చెడ్డ చీడ పురుగులు అక్కడక్కడ ఉన్నారు, కానీ పద్ధతి గల అన్నదమ్ముళ్ళు కూడా ఉన్నారు. చెప్తున్నా కదా, పద్ధతి గల్లోళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు. ఈ అమ్మాయి మంచిగా చెడ అని తెలుసుకొని ఏదైనా నెగిటివ్ థాట్ ఉన్నా కానీ ఆ నెగిటివ్ థాట్ పక్కకు పెట్టి లే వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళ జోలికి మనం పోవద్దు అని మన కోసం మంచి కోరేటోళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి అన్నాదమ్ముళ్ళకి అందరికీ ముక్కోటి దేవతలు తోడుగా ఉండి మీకు మంచి ఏమంటారు లైఫ్ పార్ట్నర్ని ఇవ్వాలని నేను మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఓకేనా? అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఆడపిల్లను ప్రొటెక్ట్ చేసి సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళందరికీ హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. గాడ్ బ్లెస్ యూ. నిజం చెప్తున్నా, ముక్కోటి దేవతలందరూ మీకు హ్యాపీ లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎవరైతే ఆడవాళ్ళ విషయంలో మంచిగా ఉంటున్నారు, నిజమబ్బా, ఆడవాళ్ళది నిజంగా ఏంటంటే ఏం చేయజాలరు అంటే వాళ్ళకి అంత రూలింగ్ మొత్తం ఏదైతే ఉందో అది మగవాళ్ళతే ఉంటుంది. ఆడవాళ్ళకి అంత లేదు. వీళ్ళ లైఫ్ తోటి ఆడుకొని వీళ్ళకి ఇంకా ఇబ్బంది పెట్టద్దు. సో వీళ్ళకి హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, వీళ్ళని గెలకుండా. ఏవేవో కామెంట్లు పెట్టద్దు కింద, ఇవాళ రేపు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది కదా, అట్లా ఇట్లా జరిగేటివన్నీ వాళ్ళకి ఏదో చాలా ట్రబుల్స్ వచ్చి జరుగుతూ ఉండొచ్చు. వాటితోటి నా వీడియోకి ఎటువంటి రిలేటెడ్ లేదు. అందరూ మంచి వాళ్ళే, చెడ్డలను చూసి చెడిపోకుండా పద్ధతిగా ఉన్న అబ్బాయిలందరూ సొసైటీలో ఏదైతే అమ్మాయిల విషయంలో క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ విషయంలో కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి. సొసైటీలో జరిగే క్రైమ్స్ చాలా మట్టుకు అరికట్టే అంత సత్తా అబ్బాయిల దగ్గర మాత్రమే ఉంది. ఈ సైబర్ క్రైమ్స్ గురించి, ఈ ఫోటోలు మార్ఫింగ్ల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్లు వస్తే డైరెక్ట్గా పోయి పోలీస్ స్టేషన్లో చెప్పి ఇదిగో పలానా వాళ్ళ గురించి ఇట్లా వస్తున్నాయి. మీ సర్కిల్లో అమ్మాయిల గురించి ఏదైనా వచ్చింది అనుకోండి, పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి ఇది జరుగుతుంది ఇట్లా అనేసి చెప్పుండ్రి. అక్కడికక్కడికే ఆ ప్రాబ్లం అక్కడికే కట్ అయిపోద్ది, అరికట్టినట్టు అయిపోతుంది, ఇంకొకరికి రాదు. ఈ బాధ్యత అబ్బాయిల మీదనే ఉంది. నెక్స్ట్ వీడియో ఫుల్ స్ట్రాంగెస్ట్ వీడియో ఉంటుంది, శివాలయంలో తీస్తా. ఓకేనా? చెప్పినాగా ఫొటోస్ మార్ఫింగ్ అది ఇది ఏదేదో జరిగినాయి లైఫ్లో అని. ఏవి జరిగినా మన క్యారెక్టర్ పద్ధతిగానే ఉంటుంది. ఎవ్వరు గెలకజాలరు, ఎవ్వరు కూడా మన వరకు రాజాలరు. బికాస్ ఎవరిని ఏమనం కాబట్టి, ఎటువంటి చెడు చేయం కాబట్టి. అట్లాంటప్పుడు మనకెందుకు చెడు జరుగుతుంది? ఎవరు ఏమనుకున్నా కానీ మనం పద్ధతే అయినప్పుడు మనకు పద్ధతే. అందుకే ఎవ్వరు అమ్మాయిలు భయపడద్దు. చెప్తున్నా, మీరు మంచి పద్ధతిగా ఉండండి. ఎవరు ఏమనుకున్నా సరే మీరు పట్టించుకోకండి. మీ పేరెంట్స్కి కూడా గుర్తుపెట్టుకోండి, మీ అన్నదమ్ముళ్ళు కూడా మీ విషయంలో బాధపడతారు. ఏందా చెల్లె విషయంలో ఒక విషయంలో ఇట్లా ఎందుకు జరిగిందా అని అన్నదమ్ముళ్ళకి బాధ అనిపిస్తుంది, తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది తెలిస్తే.
కానీ మీరు అమ్మాయిలు, మీరు మీ అమ్మ మీ నాన్నకి, మీ అన్నదమ్ముళ్ళకి ఆ ధైర్యం చూపియాలి. అరే మా చెల్లె ఎదుర్కొంటుందిరా, మా చెల్లె ఈ ప్రాబ్లం ఎదుర్కొంటుందిరా, ఒక్కొక్కరికి ఇచ్చి పాడేస్తుంది అన్న ధైర్యం మీ అన్నకు మీరు ఫేస్ టు ఫేస్గా చెప్పకుండా సరే మీ లైఫ్లో మీరు చూపించాలి మీ అన్నకి. అలా ఎవడెవడైతే ఇట్లా నెగిటివ్గా రూమర్ క్రియేట్ చేసిండ్రో, నెగిటివ్గా లైఫ్లో మర్చేద్దామని స్పాయిల్ చేసిండ్రో వాళ్ళ జోలికి నేను పోను, వాళ్ళ మొహం మీద నేను ఒక మాట అనను, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టిట్ ఫర్ టాట్ అయితే నేను ఇస్తా అన్న ధైర్యం మీ అన్నకు, మీ తమ్ముడికి మీరు తెప్పియాలి. ఆ దమ్ము మీకు ఉండాలి. ఎందుకు చదువుకుంటున్నారు కదా, ఆ ధైర్యం మీకు ఉండాలి అంటే సత్యంగా నిజాన్ని నమ్ముకొని ఉండాలి. ఓకేనా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం, మీ లైఫ్లో గోల్స్ కోసం మీరు మంచిగా ఉండాలి. ఓకేనా? జై శ్రీ మహాకాల్. ఆదేశ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.